హలో ఎవ్రీవన్. ఈరోజు 25 ఎస్ఎస్సి రీజియల్ ప్రీవియస్ ఇయర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ చూద్దాము. ఓకే, ఎవరైతే నా ఛానల్ని ఆర్ నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ రేస్ అరౌండ్ ఏ సర్క్యులర్ సైక్లింగ్ ట్రాక్ ఆఫ్ 75 కిలోమీటర్స్, two cyclists are riding at a speed of 30 km per hour and 25 km per hour. After what time will they meet at the point from where they started their journey? టూ స్పీడ్స్ ఇచ్చారు కాబట్టి రిలేటివ్ స్పీడ్ కనుక్కోవాలి. వాళ్ళు సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నారు కాబట్టి రిలేటివ్ స్పీడ్ అంటే వాటి డిఫరెన్స్ అవుతుంది. మనం టైం అడిగాడు. టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 75. మనకి స్పీడ్ ఎంత? 30 - 25. డిఫరెన్స్ కావాలి. అప్పుడు 5 అవుతుంది. 5 1s 5 15s. సో 15 అవర్స్ అనేది మన ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రండి. P is 2 times more efficient than Q. So P, Q efficiency రాస్తున్నాను. Q efficiency 1 అయితే P efficiency 2 అవుతుంది. 2 times more అన్నారు కాబట్టి. తర్వాత P is able to complete a piece of work in 40 days less than Q. Q X days లో కంప్లీట్ చేస్తే P అనేది X - 40 days లో కంప్లీట్ చేస్తుంది అనమాట. సో ఇది వర్కే, ఇది కూడా వర్కే కదా. అంటే 2 into X - 40 is equal to X అవుతుంది. 2X - 80 is equal to X అవుతుంది. అప్పుడు X is equal to 80. అంటే Q 80 days పనిచేస్తుంది, P 40 days పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు ఏమంటున్నారు అంటే working together, what the whole number of days taken by them to complete. So total work ఎంత? 80 కదా. సో టైం అంటే మనకి ఏం తెలుసు? వర్క్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ. టైం ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై ఎఫిషియన్సీ. వర్క్ 80, ఎఫిషియన్సీ వచ్చి 2 + 1 3. సో 380 అంటే 3 2 6 20 3 6 18 2.0 మళ్ళీ 3 6 18 మళ్ళీ 2 పాయింట్ పెట్టుకున్నాం 0 మళ్ళీ 3 6 18 అంటే 226.66 అంటే రౌండ్ ఆఫ్ ది నియరెస్ట్ ఇంటీజర్. సో 26.66 ఏమవుతుంది? అప్రాక్సిమేట్ గా 27 అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇన్ అన్ ఎలక్షన్ 2% persons enrolled in the voter list did not participate and 500 votes were invalid. Two candidates A and B fought the election and A defeated B by 200 votes. If 43% of the persons enrolled in the voter list casted their votes in favor of A, then what is the number of total casted votes? సో చూడండి, ఓటర్స్ లిస్ట్ లో 2% ఓటర్స్ లిస్ట్ డిడ్ నాట్ పార్టిసిపేట్ అంట. సో టోటల్ 100% అనుకుంటే వాటిల్లో 2% పార్టిసిపేట్ చేయకపోతే ఇంకా ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు? 98% మంది పార్టిసిపేట్ చేస్తారు. ఆ 98% మంది పార్టిసిపేట్ చేసినాక వాళ్ళలో 500 ఓట్స్ ఇన్వాలిడ్ అని తెలిసింది. అంటే అప్పుడు టోటల్ వ్యాలిడ్ ఓట్స్ ఏమవుతుంది? 98% ఆఫ్ ఎక్స్. ఎక్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అని, -500. ఇది ఏమవుతుంది? టోటల్ వ్యాలిడ్ ఓట్స్ కౌంట్ అవుతుంది. తర్వాత ఏమి ఇచ్చారు? A defeated B by 200 votes. If 43% of the persons enrolled in the voter list casted their vote in favor of A. సో ఏకి 43% ఆఫ్ ఎక్స్ ఓట్స్ వచ్చాయి, అవునా? అయితే ఏ అనేది బి కన్నా 200% ఓట్స్ ఎక్కువ వచ్చి డిఫీట్ చేసింది బిని. అంటే బికి ఎన్ని ఓట్స్ వచ్చి ఉంటాయి? ఏకి వచ్చిన ఓట్స్ కన్నా 200 తక్కువే కదా, అవునా? సో ఇవి ఇప్పుడు టోటల్ ఓట్స్ కదా. అంటే 43% ఆఫ్ ఎక్స్ ప్లస్ 43% ఆఫ్ ఎక్స్ -200.
ఇవేంటి టోటల్ ఓట్స్. మనకి టోటల్ ఓట్స్ ఎన్ని ఉన్నాయి? 98% ఆఫ్ ఎక్స్ మైనస్ 500. 43 86% ఆఫ్ ఎక్స్ మైనస్ 200 ఈజ్ ఈక్వల్ టు 98% ఆఫ్ ఎక్స్ మైనస్ 500. 500 వస్తే 500 మైనస్ 200 300. 98 మైనస్ 86 ఎంత అవుతుందమ్మా? 12% ఆఫ్ ఎక్సే కదా, అవునా? సో అప్పుడు ఎక్స్ ఏమవుతుంది? 300 ఇంటూ 100/12 అవుతుంది, అవునా? 4 3s 425s, 3 1s 300s. ఏంటి ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2500. కానీ మనల్ని ఏం అడిగాడు? టోటల్ క్యాస్టెడ్ ఓట్స్ అడిగాడు. అంటే 2500, సారీ, 2500 లో నుంచి 2% తీసేయాలి. 2% అంటే 50 కదా. 1% 25, 2% 50. 2500 మైనస్ 50 చేస్తే 2450 వస్తుంది. అది మన టోటల్ క్యాస్టెడ్ ఓట్స్. టోటల్ ఓట్స్ అంటే 2500, కానీ 2% ఓట్స్ డిడ్ నాట్ పార్టిసిపేట్, అంటే వాళ్ళ ఓట్స్ క్యాస్ట్ అవ్వలేదన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. sin 25 sin 65, cos 25 cos 65. sin A sin B మైనస్ cos A cos B. ఏంటమ్మా ఫార్ములా? cos A ప్లస్ బీనే కదా. సో cos A ప్లస్ B అంటే cos 25, సారీ, ఆ ఫార్ములా తెలియకపోతే ఇప్పుడు ఇలా చేయండి. sin 65 మైనస్ cos 25 cos 65. ఇప్పుడు sin 25 అండ్ sin 65 ని మనం sin 90 మైనస్ 25 గా రాసుకుందాం. అండ్ హియర్ cos 25, cos 65 ని మనం cos 90 మైనస్ 25 గా రాసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? sin 25, sin 90 మైనస్ థీటా cos థీటా కదా, cos 25 అవుతుంది. ఇక్కడ cos 25, cos 90 మైనస్ థీటా sin థీటా కదా, sin 25 అవుతుంది. సో sin 25 cos 25, sin 25 cos 25 రెండు సేమే కదా. సో ఆన్సర్ 0 అవుతుంది. ఓకే, ఇందాక ఫార్ములా తెలిసి అలా కూడా చేయొచ్చు. cos 25 ప్లస్ 65 cos 90, cos 90 అంటే 0. నెక్స్ట్ క్వశ్చన్. ద పాపులేషన్ ఆఫ్ విలేజ్ డి ఇన్ 2020 వాస్ 10,500. సో నేను పర్సంటేజెస్ రాస్తానమ్మా. A 12%, B 13%, C 32%, D 8%, E 17%, F 18%. సో 2020 పాపులేషన్ ఇచ్చారు. డి 10,500 అంట, డి ఎంత 8%. సో 8% 10,500 అన్నారు. అయితే వాట్ వాజ్ ద పాపులేషన్ ఆఫ్ విలేజ్ ఏ ఇన్ 2020? ఏ ఎంత? 12%, అవునా? 4 2s 4 3s, 2 1s 2 5s, 2 2s 2 5s 2 0s, అంటే 3 ఇంటూ 525, 3 5 15, 3 2 6 7, 3 5 15, 1575. ఇక్కడ ఇంకా 0 ఉంది కదా, 0. 1575 మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 6x³ ప్లస్ 38x² ప్లస్ 20xy² ప్లస్ y³. సో x ఈజ్ ఈక్వల్ టు 3 అన్నారు, y ఈజ్ ఈక్వల్ టు -4 అన్నారు. ఓకే, సో ఈ రెండిట్లో నుంచి x² కామన్ తీయండి. 2x² కామన్ తీయచ్చు. ఇదేమవుతుంది? 32x ప్లస్ 19y అవుతుంది, అవునా? తర్వాత ఒక నిమిషం.
సరే సార్ సరే. ఓకే. ఓకే రండమ్మా. చెప్తా. ఓకే ఓకే. సరే చూడండి. 2x² ఇంటూ 32x ప్లస్ 19y ప్లస్ y² ఇంటూ 20x ప్లస్ y. So 3² 9, 9 2s 18, 18 into 32 3s 96 minus 19 into 4, 19 4s 76 minus 76 plus y² అంటే 16 into 20x 60 minus 4. 90 minus 76 20 కదా. 18 into 20 ఎంత 360. 60 minus 4 అంటే 56. 16 into 56. 16 6 96. 16 5 80. 80 plus 9 89. 89 plus 360. 6 15 12. 1256 మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. X and Y can complete a work in 9 days and 36 days. X 9 days, Y 36 days. LCM 36, 9 4s and 36 ones. X begins to do the work and they work alternately at a time for each one day. సో ఆల్టర్నేట్ డేస్ లో చేస్తున్నారు. X తో స్టార్ట్ అవుతుంది అంటే 4 1 4 1 4 1 4 1. సో చూడండి మనకి 36 కావాలి కదా. సో 2 days కి 5 అవుతుంది. 5 5 5 అంటే 2 days కి 5 అవుతుంది. 36 days 36 కావాలంటే మనకి 5 7s కదా 35. అవునా. 2 days కి 5 అంటే అప్పుడు 1 డేకి ఏమవుతుంది 14 అవుతుంది. అవునా. 7 into 2 కదా. చూడండి కావాలంటే 1 2 3 4 5 6 7 8. ఇంకో 2 days, ఇంకో 2 days, ఇంకో 2 days. చూడండి ఎన్ని 4s ఉన్నాయి 1 2 3 4 5 6 7. 7 4s 28 అండ్ 7 1s ఉన్నాయి 7. 28 plus 7 35. 35 కదా. ఇంకా 1 part వర్క్ ఉంటుంది. ఆ 1 part వర్క్ ఎక్స్ చేస్తాడు. ఎక్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది 1/4 టైం పడుతుంది. సో ఎన్ని డేస్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఇది ఒక 1/4 14 1/4 డేస్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. A shopkeeper uses 940 grams weight in place of 1 kg. 1 kg weight. He sells it at 4% profit. What will be its actual profit? సో 940 grams ని 1000 grams అని చెప్పి అమ్ముతున్నారు అనమాట. అంటే అలా తర్వాత అలా చేస్తూ 4% ప్రాఫిట్ కి అమ్ముతున్నారు. సో మనం అనుకుందాము 1 గ్రామ్ వచ్చి 1 రూపీ అనుకుందాము. అవునా. సో అప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది 940 రూపీస్ అవుతుంది కదా. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది దానికి కేజీ లెక్కన అమ్ముతున్నారు కదా. అంటే కేజీ 1000 grams కదా. మళ్ళీ ఏంటి 4% ప్రాఫిట్ అంట. సో 1000 లో 4% అంటే ఎంత 40 కదా. సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 1040 రూపీస్ అవుతుంది. ఇప్పుడు మామూలుగా కొనుక్కునే వాళ్ళ ప్రకారం 4% ప్రాఫిట్, కానీ షాప్ కీపర్ ప్రకారం ఎంత పర్సెంట్ ప్రాఫిట్ ఉంటుంది అని అడుగుతున్నారు. సో ఎంత డిఫరెన్స్ అమ్మా 60 + 40 100 డిఫరెన్స్ by cost price 940 into 100. 0 0 cancel. Okay. 2 5s 2 47s. So 47 500. 47 ones 47 30. 0 పెట్టుకుందాం. జీరోస్ అండ్ పాయింట్ పెట్టుకుంటే 300 అవుతుంది. సో 47 3s 120s లోనే ఉంటుంది కదా, లేకపోతే 130s ఉంటుంది. 47 6 చూద్దాము. 6 7s 42, 6 4s 24 28. సో 10.6 వస్తుంది. 10.6 ఒక ఆప్షన్ ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ రండి. In D is the midpoint of BC in triangle AGC and angle A is equal to 90. Then AD is equal to.
సో ఒక ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ రైట్ యాంగిల్ నుంచి హైపోటన్యూస్ ని జాయిన్ చేస్తూ హైపోటన్యూస్ మిడ్ పాయింట్ కి జాయిన్ చేస్తూ ఒక లైన్ గీస్తే ఆ మూడు అనేవి ఈక్వల్ లెంత్ లో ఉంటాయి అన్నమాట, 3 పార్ట్స్. సో అప్పుడు ఏడి ఏమవుతుందంటే BC/2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ వాట్ రేషియో must water be mixed with milk costing 32 per liter in order to get a mixture costing 28 per liter? సో వాటర్ ఇనిషియల్ గా 0 ఉన్నాయి, మిల్క్ 32. అవునా, ₹0, ₹33. ఈ రెండింటిని మిక్స్ చేయడం వల్ల వచ్చిన ప్రైస్ ఎంత? ₹28. అవునా, అందులో 0 - 28 ఎంత? 28. అండ్ 32కి 28 డిఫరెన్స్ ఎంత? 4. 4 1s 4 7s, 1:7. ఎలిగేషన్ అండ్ మిక్సర్ వేస్తే ఈజీగా వస్తుంది. ఓకే, ఇనిషియల్ గా వాటర్ 0 అని తెలుసుకోవాలి మనం. నెక్స్ట్ క్వశ్చన్. 5 women, 9 girls earn a total of 18,720. తర్వాత ఎన్ని డేస్ కి? 9 days కి. 9 women and 16 girls టోటల్ ఆఫ్ 52,080 14 days కి. హౌ మచ్ విల్ 12 women and 7 girls టుగెదర్ earn? ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈజీగా అయితే చేయలేము. సో దయచేసి స్కిప్ చేసి లాస్ట్ లో చేయండి. ఓకేనా, ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. 5 women plus 9 girls ఎన్ని డేస్ వర్క్ చేశారు? 9 days చేశారు. వాళ్ళ వర్క్ ఎంత? 18,720. అప్పుడు ఏమవుతుంది? 9 1s 9 2s 9 0s 9 8 9 0s అంటే 5W plus 9G is equal to 2080. నెక్స్ట్ వన్ చూడండి. 9 women plus 16 girls 14 days వర్క్ చేశారు. ఎంత అమౌంట్? 52,080. అవునా, సో చూడండి 14 14 3 52 zeros, సారీ 13 4 52,080. సో 14 52,080 43 42 ఇంకా 100 ఉంటుంది కదా. 14 3 42 అక్కడ స్పేస్ సరిపోదు, కింద చేస్తా. 14 52080. నాకు తెలిసి ఇక్కడ స్పేస్ సరిపోదమ్మా, నేను ఇంకొక బోర్డులో చేస్తాను ఆగండి. ఈక్వేషన్స్ వస్తే వాటిని సాల్వ్ చేయాలి మనము. ఓకే అమ్మ, చూడండి ఇప్పుడు 5 women plus 9 girls ఎన్ని డేస్ వర్క్ చేశారు? 9 days వర్క్ చేశారు. ఎంత అమౌంట్ వచ్చింది? 18,720. అవునా, సో 9 1s 9 2s 0s 9 8 zeros అంటే 5 women plus 9 girls is equal to 2080. నెక్స్ట్ చూడండి. 9 women plus 16 girls వీళ్ళు ఎన్ని డేస్ వర్క్ చేశారు? 14 days వర్క్ చేశారు. ఎంత ఎర్న్ చేశారు? 52,080. సో 14 3s తర్వాత 14 7s ఇంకా 14 2s 28
0. ఓకే, సో ఇంకో ఈక్వేషన్ ఏంటి? 9 women plus 16 girls is equal to 3720. అవునా? సో ఇప్పుడు దీన్ని ఇంటూ 9, దీన్ని ఇంటూ 5 చేద్దాము. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 45 women plus 81 girls is equal to 18720. అలానే 45 women plus 80 girls is equal to 500, 5 2s 10, 16, 18, 18600. అవునా? సబ్ట్రాక్ట్ చేయండి. 1 గర్ల్ వస్తుంది కదా, 1 గర్ల్ ఈజ్ ఈక్వల్ టు 120. 1 గర్ల్ 120 రూపీస్ తెచ్చింది అనమాట. అప్పుడు మరి 5 ఉమెన్ ప్లస్ 9 గర్ల్స్ ఎంత అవుతుంది? 1080. వాళ్ళు ఎంత తెచ్చారు? 2080. అప్పుడు 5 ఉమెన్ ఎంత తెస్తారు? 1080. 2080 నుంచి 1080 తీసేస్తే 1000 మిగులుతుంది. అప్పుడు 1 ఉమెన్ ఎంత తెస్తారు? 200 తెస్తారు. అవునా? ఇప్పుడు 12 ఉమెన్ అండ్ 7 గర్ల్స్ అని అడిగారు. 12 ఉమెన్ అంటే 12 ఇంటూ 200 ప్లస్ 7 గర్ల్స్ అంటే 7 ఇంటూ 120. ఎన్ని డేస్ వర్క్ చేశారు? 13 డేస్ వర్క్ చేశారు. 2400 ప్లస్ 12 సెవెన్స్ 840. 840 ఇప్పుడు ఎంత? 3240. 3240 ఇంటూ 13 చేస్తే ఎంత అవుతుంది? 13 0 0 13 4s చేస్తే 2 వస్తుంది. తర్వాత 13 2 36, 5 చేస్తే 1 వస్తుంది. 13 3 39, 39 ప్లస్ 3 చేస్తే 42. 42,120 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఇటువంటి క్వశ్చన్స్ మీరు స్కిప్ చేసి లాస్ట్ లో చేయండి. సింపుల్ గా ఉండే క్వశ్చన్స్ ముందు ఇంకా ఉంటాయి చాలానే. ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్ పేపర్ లోకి వెళ్ళిపోదాము. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చేశాం కదా, 11th క్వశ్చన్ చేశాము. 12th క్వశ్చన్ అండి. An electronic store owner allows two successive discounts, 20% and 25% on each item. The store has a reward point scheme which enables a customer to get free shopping worth 0.10 on every one reward point credited to the customer's account on previous purchases from the store. A customer decides to buy a laptop that is marked at 72,000. What will be its net selling price if he has 2850 reward points? So one reward point is 0.1 అంటే 2850కి 285 రూపీస్ తగ్గుతుంది కదా. అవునా? అలానే డిస్కౌంట్ ఎంతంట? 20 25 అంట. అంటే ఎఫెక్టివ్ డిస్కౌంట్ ఏమవుతుంది? 20 + 25 - 20 × 25/100. 25 ones 25 fours, 4 ones 4 5s. 20 + 25 45. 45 - 5 40 అవుతుంది. అంటే 40% తగ్గుతుంది. 40% తగ్గితే ఎంత ఉంటుంది? 60%. అంటే 60% ఆఫ్ 72,000. అలానే క్రెడిట్ పాయింట్స్ ఉన్నాయి కదా, -285 చేస్తే మన ఆన్సర్ వస్తుంది. చూడండి, పర్సంటేజ్ 2 zeros పోయినాయి కదా. సో 2 zeros వస్తే 6 2s 12, 6 7s 42, 43. 43,200 - 285. 10 - 5 5, 9 - 8 1, 11 - 2 9, and here 42,915 రూపీస్ అవుతుంది. అదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రండి. What is the value of a cube plus b cube plus c cube if a plus b plus c is equal to 0? If a plus b plus c is equal to 0, then a cube plus b cube plus c cube -3abc is equal to 0 అవుతుంది. అప్పుడు
ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్. ఒక నిమిషం ఏదో అయింది. ఏంటి సార్ బ్లాంక్ అయిపోయింది సార్. చూడండి అమ్మా, అప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఏమవుతుంది? 3abc అవుతుంది. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. cos 36 plus a cos 36 minus a plus cos 54 plus a cos 54 minus a. మనకు తెలుసు cos a minus b is equal to cos a cos b plus sin a sin b. అవునా? సో ఈ cos 36 ప్లస్ ఏని మనం ఎలా రాద్దాము అంటే సైన్ ఆఫ్ 90 మైనస్ 36 మైనస్ ఏగా రాద్దాము. ఎందుకు? సైన్ 90 మైనస్ తీటా కాస్ తీటానే కదా, అవునా? అలానే cos 36 ప్లస్ ఏని కూడా సైన్ ఆఫ్ 90 మైనస్ 36 ప్లస్ ఏ అవుతుంది. ఓకే, ప్లస్ cos 54 ప్లస్ ఏ cos 54 మైనస్ ఏ. అవునా? సో 90 మైనస్ 36 54 ఏగా, అంటే సైన్ 54 ప్లస్ ఏ ఇక్కడ ఏమవుతుంది? సైన్ 54 మైనస్ ఏ అవుతుంది. ప్లస్ cos 54 ప్లస్ ఏ cos 54 మైనస్ ఏ అవుతుంది. సో సైన్ ఏ సైన్ బి ప్లస్ కాస్ ఏ కాస్ బి అంటే కాస్ ఏ మైనస్ బినేగా. సో కాస్ 54 ప్లస్ ఏ మైనస్ 54 ప్లస్ ఏ అవుతుంది. 54 పోతుంది, ఆన్సర్ కాస్ 2a అవుతుంది. ఓకే, ఫోర్త్ ఆప్షన్. అర్థమైందా? సింగులర్ టూ ఫార్ములాస్ యూజ్ చేసాము. కాస్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. అలానే కాస్ ని మనం అంటే ఆ కాస్ ఏ మైనస్ బి ఫార్ములాకి కన్వర్ట్ చేసుకున్నాం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో పై చార్ట్ ఇచ్చారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యాంగిల్ ఆఫ్ ది పై చార్ట్ షోయింగ్ ద ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఆన్ బైండింగ్ అండ్ ప్రింటింగ్? బైండింగ్ 30%, ప్రింటింగ్ 25%. అంటే 5% కి యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు. మనకేం తెలుసు? 100% కి యాంగిల్ 360 degrees కదా, మరి 5% కంటే బై 20 కదా. సో 360/20 ఎంత అవుతుంది? 18 అవుతుంది. సో 18 degrees మన ఆన్సర్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ రండి. If the total surface area of cube is 24 square units, what is the volume of the cube? 24 square units total surface area అంటే 6a square. 6a square 24 అంట. 6 1s 6 4s. అప్పుడు a square is equal to 4 అయితే a is equal to ఎంత అవుతుంది? 2 అవుతుంది. క్యూబ్ ఫార్ములా వాల్యూమ్ ఏంటి? a క్యూబ్. a క్యూబ్ అంటే 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే 8. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. Find the simplified value of the given expression. సో ఫస్ట్ మనం ఆఫ్ సింప్లిఫై చేయాలి కదా. సో 5 పోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 4/5 అంటే మనం ఎలా రాసుకోవచ్చు? 24/5/3 ప్లస్ 4 into 3 12/50 minus 1/5. 3 1s 3 8s కదా. సో 8/5 ఇదేమో మైనస్ 1/5. 8/5 మైనస్ 1/5 అంటే 7/5 కదా.
7/5 ప్లస్ 12/50. 5కి 50 ఎల్సిఎం 50 కదా, 50. 5 10s అంటే 70 ప్లస్ 12. 70 ప్లస్ 12 అంటే ఎంత? 82/50 అంటే 41/25. న్యూమరేటర్ లో 1 రావాలి. న్యూమరేటర్ 1 రావాలి. 5 1 5 ప్లస్ 4 9 అవుతుంది, 5 కాదు. 25 1 25. 25 ప్లస్ 16 41 ఏగా. సో ఇదే మన ఆన్సర్ అవుతుంది, 6 కాదు. నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. Let ABC, PQR be two congruent triangles such that angle A, angle P is equal to 90 degrees. Two right angle triangles. A, B, C, P, Q, R. Angle A 90, angle P 90. తర్వాత BC 13 అంట, PR 5 అంట. BC 13 అంటే ఆర్కి కూడా 13 PR 5 అంటే ఏసీ కూడా 5 అనే కదా. సో 13 5 అంటే మనకి ట్రిప్లెట్లో ఏమొస్తుంది? 12 వస్తుంది. ఏబి 12. ఎందుకంటే 13 అంటే 169, 5 అంటే 25. సబ్ట్రాక్ట్ చేస్తే 144. 144 అంటే 12 స్క్వేరే కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ రండి. మీన్ ప్రపోర్షన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి. 7 into 112 అంటే ఎంత అవుతుంది? 7 2 14, 7 1 7 8, 7 1 7, 784. 784 అనేది మనకి 28 స్క్వేర్ అమ్మా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. 4 women or 6 boys can finish a work in same number of days. అంటే 4 women is equal to 6 boys అంట. అంటే 2 women is equal to 3 boys అని అర్థము. A man can finish it in 60 days. One man can finish it in 60 days. In how many days can 5 women finish the work working together every day? చూద్దాం రండి. సో బాయ్స్ కి ఉమెన్ కి రేషియో ఎంత వస్తుంది? 2/3 వస్తుంది. సో ఎఫిషియన్సీ రేషియో ఏంటమ్మా? బాయ్స్ కి ఉమెన్. సో బాయ్స్ ఎఫిషియన్సీ 2, ఉమెన్ ఎఫిషియన్సీ 3. 60 అంటే 30, ఇక్కడ 20 రావాలి, ఇక్కడ 1 రావాలి, అవునా? ఇప్పుడు 1 ఉమెన్ ఎన్ని డేస్ లో చేస్తుంది? 20 days లో చేస్తుంది. ఒక నిమిషం. ఎఫిషియన్సీ ఇన్వర్స్ అవుతుంది కదమ్మా, 3:2 అవుతుంది ఎఫిషియన్సీస్ రేషియో. అప్పుడు ఏమవుతుంది? 30 into 20 అవుతుంది, 2 into 30 అవుతుంది. నాకు తెలిసి అది 1 man కాదమ్మా, 1 boy. ఓకే, మ్యాన్ కి ఇక్కడ మ్యాన్ సంబంధం లేదు. సో చెప్తాను చూడండి, క్వశ్చన్ తప్పించినట్టున్నారు. 1 boy 60 days చేశారనుకోండి, అప్పుడు 3 boys ఎన్ని డేస్ చేస్తారు? 3 boys 20 days చేస్తారు. అంటే 2 women 20 days చేస్తే 1 woman ఎన్ని డేస్ చేస్తుంది? 10 days చేస్తుంది. 1 woman 40 days లో చేస్తుంది. అప్పుడు 5 women ఎన్ని డేస్ లో చేస్తారు? 8 days లో చేస్తారు. ఓకే, క్వశ్చన్ తప్పించారు. ఏ మ్యాన్ కెన్ ఫినిష్ కాదు, ఏ బాయ్ కెన్ ఫినిష్ ఇట్ ఇన్ 60 days అనమాట.
ఓకే, లేకపోతే ఇక్కడ 6 men అన్న రావాలి. బాయ్స్ అన్న ఇవ్వాలి, మెన్ అన్న ఇవ్వాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి రండి. A 15 centimeter long perpendicular is drawn from the center of a circle to its 40 centimeters long chord. Chord 40 centimeters ఉందంట. సెంటర్ నుంచి 15 centimeters అంట. 40 అంటే 20 అని అర్థము. రేడియస్ అంటే ఇప్పుడు హైపోటెన్యూసే కదా అవుతుంది. 15 స్క్వేర్ అంటే 225, 20 స్క్వేర్ అంటే 400, 625. √625 అంటే రేడియస్ ఎంత అవుతుంది? 25 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి రండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ secant square 54 minus cot square 36 plus 3/2 sin square 37 secant square 53 plus 2√3 tan 60? ఓకే, సో చూడండి, దీన్ని మనం secant square 54 minus cot square 36 ని cot square 90 minus 54 గా రాసుకున్నాము. ఓకేనా, ప్లస్ 3/2 ఇంటూ sin square 37 ఇంటూ secant square 53 ని మనము secant square 90 minus 37 గా రాసుకున్నాము. ప్లస్ tan 60 అంటే మనకి √3 కదా, √3 క్యాన్సిల్ అయిపోతుంది, +2 మిగులుతుంది. ఓకేనా, సో secant square 54 cot square 90 minus theta అంటే tan thetaనే కదా. సో secant square 54 minus tan square 54 plus 3/2 into sin square 37 into secant square 90 minus theta అంటే cosecant square theta. సో cosecant square 37 plus 2. secant square theta minus tan square theta 1 అవుతుంది. sin square theta cosecant square theta క్యాన్సిల్ అయిపోతుంది. 3/2 అవుతుంది, +2 ఉంది. అంటే 3 plus 3/2. 2 3 6 plus 3 9/2 అవుతుంది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If simple interest at same interest rate on 500 for 4 years and 700 for 2 years combined together is 280, what is the rate of interest? So simple interest and రెండు కంబైన్ చేస్తే 280 అన్నారు. సో 500 into 4 into rate of interest ఎంతో తెలియదు by 100 plus 700 into 2 into ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో తెలియదు. 100 is equal to ఎంత అంట? 280 అంట. 100 క్యాన్సిల్ అయిపోతుంది. 5 4 20, 7 2 14, 20 plus 14 అంటే 34. R is equal to 280. R is equal to 280 by 34 అంటే 140/17. సో మనకి 0తో ఎండ్ అవ్వాలి. 9 7s 63 plus 3 6 అవుతుంది. 20 7 42 plus 5 47 అవుతుంది. 7 8 56 plus 4 60, 0తో ఎండ్ అయ్యింది. 7 7 49 plus 3 2తో ఎండ్ అవుతుంది. సో ఇదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. A thief steals a van at 3 a.m. and drives it at a speed of 57 km/h. The thief is discovered at 4 a.m. అంటే థీఫ్ ఒక గంటకి తర్వాత డిస్కవర్ అయ్యాడు. అంటే ఆ గంటలో థీఫ్ ఎంత టైం ట్రావెల్ చేసి ఉంటాడు? 57 కిలోమీటర్ ట్రావెల్ చేసి ఉంటాడు. ఎందుకంటే థీఫ్ యొక్క స్పీడ్ ఎంత? 57 km/h. ఇప్పుడు ఆ ఓనర్ చూశాడు. ఓనర్ స్పీడ్ ఎంత ఇచ్చాడు? 76 km/h అంట. ఇప్పుడు ఇద్దరు ఓనర్ చేస్ చేయడం స్టార్ట్ చేశాడు. చేశాక ఎంత టైంకి థీఫ్ అంటే ఏ టైంకి థీఫ్ దొరికాడు అని అడుగుతున్నాడు. సో ఇద్దరు సేమ్ డైరెక్షన్ వెళ్తున్నాడు కదా, రిలేటివ్ స్పీడ్ అంటే డిఫరెన్స్ వస్తుంది కదా. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. 57 kilometers బై స్పీడ్ అంటే 76 minus 57. సో 76 minus 50 26. 26 minus 7 అంటే 19. 19 months 19 తీసేగా. సో 3 hours తర్వాత దొంగ పట్టుబడతాడు. ఎప్పుడు? ఓనర్ 4 AM కి స్టార్ట్ అయ్యాడు. 4 AM నుంచి 3 hours అంటే 7 AM అనే కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The present age of Rahim is 5 times the present age of his daughter. Rahim is equal to daughter Savita 5s. 7 years from now, Rahim plus 7 is equal to, Rahim will be
3 times as old as Savita. Savita plus 7. Rahim అంటే 5s కదా. 5s plus 7 is equal to 3s plus 21. So 5s minus 3s, 2s is equal to 21 minus 7, 14. S is equal to 7. మనల్ని ఏమడిగే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రహీమ్. రహీమ్ అంటే 5s కదా. 5 7 ఎంత 35. ఓకే. సో ఇది ఇవాళ 25 క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఎస్ఎస్సి సీజీఎల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఏమైనా ఇంప్రూవ్ చేయాలనుకుంటే కింద కమెంట్ చేయండి, సజెషన్స్ ఇవ్వండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ క్లాస్మేట్ గ్రూప్స్కి, ఫ్రెండ్స్ గ్రూప్స్కి షేర్ చేయండి, యూస్ఫుల్ అవుతుంది అనుకున్న వాళ్ళకి. ఓకే. సో రేపు 25 ఇంగ్లీష్ క్వశ్చన్స్తో వస్తాను. ఓకే. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.